హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి తమిళనాడు ఫేమస్ రెసిపీ అండి, పిచ్చిపొట్టు చికెన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనకి ఇలా ప్రిపేర్ చేసుకొని పరోటాలో కనుక సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి తిన్నారంటే అస్సలు మర్చిపోలేరండి. దీని టేస్ట్ మటుకు అంత బాగుంటుంది. మరి ఈ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఇక్కడ ఫస్ట్ చికెన్ అయితే తీసుకోవాలండి. తీసుకున్న చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న చికెను బాడీ పీసులు అయితే తీసుకున్నాను. నేను చూపిస్తున్న విధంగా ఇలా శుభ్రంగా కడిగేసుకున్న చికెన్ని ఒక ప్యాన్లోకి వేసేసుకొని దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకుందాము. ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా ఈ ప్యాన్ స్టవ్ పైన పెట్టేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకుందాము. ఉప్పు పసుపు వేసుకున్నాం కదా, ఇదంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే కుక్కర్లో వేసైనా కుక్ చేసుకోవచ్చండి. ఒక 2 నుంచి 3 విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు చికెన్ అయితే చక్క సాఫ్ట్గా కుక్ అయిపోయింది. చూసారు కదా, చక్క సాఫ్ట్గా కుక్ అవ్వాలి చికెన్ మట్టుకు. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చికెన్ని. ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకున్నానండి. అలాగే ఇంకా మనం చికెన్ ఉడికించుకునేటప్పుడు వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ కూడా వేస్ట్ చేయకుండా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా చికెన్ అయితే చల్లారిపోయింది కదా, దీన్ని చిన్న చిన్న పీసుల్లాగా అయితే చేసుకోవాలి. నిజంగా టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకేంటి, పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. పప్పుచారన్నం అలా తినేటప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. లేదంటే స్నాక్గా కూడా తినేయొచ్చండి, అంత రుచిగా ఉంటుంది మనకి ఫ్రై మటుకు. చూసారు కదా, ఇదంతా ఇలా చిన్న చిన్న పీసుల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవనిద్దామండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి మసాలాలు వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఒక 6 నుంచి 7 వరకు మిరియాలు, ఒక 2 ఎండుమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక బిర్యానీ ఆకుని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ వేసేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఇందులోనే ఒక 2-3 పచ్చిమిర్చిని సన్నగా బారుగా కట్ చేసుకొని వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక మనం వేసుకున్న ఉల్లిపాయలు అనేవి మంచి బ్రౌన్ కలర్ రావాలండి, అలా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చక్క బ్రౌన్ కలర్ అని వచ్చేసింది కదా ఉల్లిపాయలు అనేటివి. ఇదంతా కలుపుకున్నాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ మట్టుకు. నిజంగా ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. ఇక్కడ ఉల్లిపాయలు వేగిపోయినాయి. అలాగే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక ఒక 2 పెద్ద సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. మనకి పిచ్చిపొట్టు చికెన్ అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. కారం కూడా వేసుకున్నాక రుచికి సరిపడినంత సాల్ట్ అనేది మనం చికెన్ ఉడకబెట్టేటప్పుడు కూడా వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. కారం కూడా వేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలండి. మనం టమాటా వేసుకున్నాం కదా, టమాటా అనేది చక్కగా సాఫ్ట్గా మగ్గిపోవాలి. ఇక్కడ టమాటా అయితే చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయింది. అలాగే మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం అవన్నీ ఆయిల్లో బాగా మగ్గిపోయినాయి. చూసారు కదా, ఇదంతా ఇలా బాగా ఒక్కసారి కలుపుకున్నాక దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. చిన్న చిన్న పీసుల్లాగా చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని మొత్తం వేసేసుకోవాలి. చికెన్ మొత్తం వేసేసుకున్నాక దీంట్లోకి కొద్దిగా కసూరి మేతిని కొంచెం క్రష్ చేసుకొని వేసేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కసూరి మేతితోని. మనకి కసూరి మేతి కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం వేసుకున్న చికెన్కి ఉప్పు, కారం, మసాలా అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు చిన్న మంట మీద ఫ్రై చేసుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఒక 2 నిమిషాల తర్వాత మనం ముందుగా చికెన్ ఉడకబెట్టుకున్నప్పుడు వాటర్ వచ్చినాయి కదా, ఆ వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. ఆ వాటర్ మొత్తం యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మనం వేసుకున్న చికెన్ వాటర్ కూడా ఇంకిపోయి చికెన్ అనేది చక్కగా డ్రై అయిపోయి బాగా ఫ్రై అయిపోవాలండి. అలా వచ్చే వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా పొడి పొడిగా వచ్చేయాలండి మనకు చికెన్ మట్టుకు. అలా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
ఇక్కడ నేను మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అయితే చక్కగా బాగా ఫ్రై చేసేసుకున్నాను. మనం వేసుకున్న వాటర్ కూడా చక్కగా ఇంకిపోయినాయి చూసారా. చికెన్ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఇదంతా బాగా కలుపుకున్నాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. మనకి పప్పుచారు లేదంటే రసము అలా పెట్టుకుంటాం కదా, అలాంటప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఉత్తిదే మనం స్నాక్ లాగా కూడా తినేయొచ్చండి, అంత బాగుంటుంది రెసిపీ మట్టుకు. ఇంక ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇలా సర్వ్ చేసుకొని మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పిచ్చిపొట్టు చికెన్ అయితే మనకి రెడీ అయిపోయింది కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. టేస్ట్ మట్టుకు నిజంగా ఎక్సలెంట్గా ఉంటుందండి, అస్సలు మిస్ అవ్వద్దు. తప్పకుండా ట్రై చేయండి. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది, పరోటాలకు కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.